మూకదాడులకు పాల్పడకుండా ప్రజలంతా సంయమనం పాటించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. మమైన్ సింగ్ నగరంలో జరిగిన మూక హత్యను తీవ్రంగా ఖండించింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. నయా బంగ్లాదేశ్లో హింసకు చోటు లేదని తెలిపింది. దైవదూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మమైన్ సింగ్ నగరంలో మైనార్టీలకు చెందిన దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. అనంతరం అతడి మృతదేహానికి నిప్పంటించారు. హింస, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులను ఖండిస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టేందుకు పయనిస్తున్న క్రమంలో ఇలాంటి ఘటనలు విచారకరమని అందులో పేర్కొన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులను సైతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. ది డైలీ స్టార్, న్యూ ఏజ్, ప్రోతోమ్ అలో పాత్రికేయులకు అండగా నిలుస్తామని తెలిపింది. దాడులకు గురైన వారికి క్షమాపణలు చెప్పింది. హింసను ఎదుర్కొనే క్రమంలో జర్నలిస్టులు చూపిన ధైర్యం బంగ్లాదేశ్ మొత్తం చూసిందని పేర్కొంది. జర్నలిస్టులపై దాడి అంటే సత్యంపై దాడి చేసినట్టేనని తెలిపింది.